సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే పట్నాయక్ గారు. శ్రీమాత్రే నమః. ఈ మధ్య బాగా అప్పాజీ అని ఒక అస్ట్రాలజర్ అనుకోండి ఆయన బాగా ఏదో వైరల్ అవుతున్నాయి. ఏంటి ఇది నిజమా లేకపోతే ఫేకా ఏంటి ఏమనుకుంటున్నారు? అంటే మీరు అన్నట్టుగానే కొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తున్నారని, కొంతమంది అది ఫేక్, వాళ్ళ దగ్గరే మనుషులు కలిసిపోయి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అతనికి అందించడం వల్ల చెప్తున్నారని 2 రకాల టాక్స్ ఉన్నాయమ్మా అక్కడ. అంటే అతను చెప్తున్నాడా లేకపోతే అక్కడ ఏదైనా కలిసి వాళ్ళ మనుషులు ఒక 5 ఉండి పక్కన ఇప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నా పేరు ఇది అది ఇది అని వాళ్ళు చిన్నగా చేరవేస్తున్నారు అనేటువంటి ఒక సంశయంలో ఉన్నారు అందరూ కూడా. మరి నా అభిప్రాయం ఏంటంటే, నేను చూడలేదు వెళ్ళి, ఇక్కడ నుంచి నా అభిప్రాయం నేను చెప్పలేను. ఎందుకంటే చెప్తాను, అది నిజం అనుకోండి ఆయన్ని మనం డిఫేమ్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే తెలిసి ఎవరి మీద మనం నింద వేయకూడదు. అది అబద్ధం అనుకోండి, ఉదాహరణకి నేను ఏదో చెప్పేశాను, అవునండి అద్భుతం అంతా చెప్తున్నారంట, ఉదాహరణకి నా మాట నమ్మి వెళ్ళిన వాళ్ళు మోసపోవచ్చు. కాబట్టి నాకు దాని గురించి అసలు తెలియదు. అయితే నేను ఒకటి చెప్పగలను, ఏమిటంటే మనకి శాస్త్రాలు రకరకాలుగా ఉన్నాయి. మనిషి యొక్క ఫ్యూచర్ అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చెప్పడానికి జాతక చక్రం వేసి చెప్పొచ్చు, చాలా స్పష్టంగా అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని సాధనల ద్వారా చెప్పచ్చు. అంటే కర్ణ విద్యలు ఉంటాయి. కర్ణ విద్య ఈ టెలిపతి వేరు, కర్ణ విద్య వేరు. కర్ణ విద్య అని సాధన చేస్తారు. ఓకే, ఆ సాధనలు ఏంటంటే కర్ణ మాతంగి ఉంటుంది, అది కొంచెం సాత్వికమైనటువంటిది. అదేవిధంగా కర్ణ యక్షిణి, కర్ణ వార్తాళి, స్వప్నాంజనేయ స్వామి, స్వప్న దేవతలు కొంతమంది ఉంటారు. అంటే రాత్రిపూట మీరు కనుక, అంటే పగలపూట ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే ఆ మంత్రం చదువుకుంటూ నిద్రపోతే స్వప్నంలో ఒక ఆంజనేయ స్వామి వచ్చి మీకు చెప్తారు సమాధానం. ఇప్పుడు కర్ణ విద్యలు కొన్ని ఉంటాయి. అది ఎలా అంటే చెప్తూనే ఉంటుంది చెవులు. మీరు వచ్చారు, ఉదాహరణ మీ పేరు ఇది, మీ సమస్య ఇది, మీరు ఇట్లా చేసుకోవాలని దానికి కొంత పీరియడ్ ఉంటుంది. కొన్ని ఏమో 1 వీక్ వరకు చెప్పగలుగుతాయి కొన్ని విద్యలు, కొన్ని కొంచెం లాంగ్ చెప్పగలుగుతారు, ఇంకొన్ని జరిగిపోయినాయి చెప్తాయి కానీ ఫ్యూచర్ చెప్పలేదు, కొన్ని ప్రజెంట్ చెప్పగలుగుతాయి, ఆ మనిషి ఎలాంటి వాళ్ళు చెప్పగలుగుతాయి, అంతేగాని చెప్పలేవు. అలాగే కొన్ని విద్యలు ఉన్నాయి. మరి ఇప్పుడు దానికి ఎంతమంది సాధన చేస్తున్నారు అనేటువంటిది మాత్రం మనకి కొంచెం అనుమానాస్పదమే. ఎందుకంటే ఆ సాధనలు చేసే వాళ్ళు కొన్ని కఠినంగా కొన్ని నియమాలు పాటించాలి. శ్మశానాలకు వెళ్ళి కూర్చొని చేస్తారమ్మా అవి, శ్మశాన విద్యలు అవన్నీ కూడా అక్కడ కూర్చొని ఎంతో కఠినంగా చేస్తే అది మొట్టమొదటిగా ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను వెళ్ళి చేసేసుకుంటాను, నాకు వచ్చేస్తుంది అనుకుంటారు. అలా రాదు. ఎందుకంటే కొన్ని శక్తులు కనుక మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయలేము. ఎందుకంటే అది ఇష్టం వచ్చినట్టుగా చెప్పేస్తూ ఉంటుంది కొంతమందికి. అది అసలు ఆ కొద్దు మొర్రో అన్న సార్ ప్రతిదీ చెప్తూ ఉంటుంది. ఇలా చూసామనుకోండి, ఈ బజ్జీలు బండోడి పరిస్థితి ఇది అని చెప్తుంది, ఇలా చూసాం ఈ లారీ పరిస్థితి ఇది అంటుంది. ఎన్నని వింటాం మనం? అందుకనే ఏం చేస్తారంటే నిజంగా నిష్ణాతులు, అందులో ఉన్నటువంటి నిష్ణాతులు, కర్ణ యక్షిణి కావచ్చు, కర్ణ మాతంగి కావచ్చు, ఏదైనా సరే చేసేవాళ్ళు ఒక అన్నిటికంటే సుపీరియర్ గాడ్, జగన్మాత అయినటువంటి కాళీను, ఏదైనా ఒక దేవతని లేదా శివుడు, ఆంజనేయ స్వామి, ఈ శక్తిని ముందు సిద్ధి చేసుకుంటారు. చేసుకొని ఈ ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్న విద్యలు అంటే ఆవాహనం చేసుకొని అప్పుడు కంట్రోల్లో ఉంటుంది అది. అయితే అంత సులభం కాదు. ఎందుకంటే కొన్ని త్యాగం చేయాలి వాటి కోసం. మనం ఏదో కర్ణ విద్యను నేను సాధన చేశానండి, కొన్ని నెలల పాటు చేశాను, కొన్ని సంవత్సరాల పాటు చేసేసాను, నాకు వచ్చేసింది, ఇంకేంటి మీ గురించి అది చెప్తుంది ఇది చెప్తుందంటే కాదు. అవి కొన్ని విషయాలు మీరు కొన్నింటిని త్యాగం చేయవలసి ఉంటుంది, కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది, కొన్ని వస్తువులు తినకూడదు ఉంటుంది, కొన్ని విషయాలని అంటే కొన్ని రోజు కొంత ఆహారం ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఉంటాయి అందులో, 1-2 అని కాదు. కొంతమంది అయితే అంటే ఇది ఇంకా కర్ణ విద్యల గురించి మాట్లాడుకుంటున్నాం. భూతములు అంటాం చూసారు మనం, భూతాలు అంటుంటాము, ప్రేతాలు అంటుంటాము. అటువంటి ప్రేతములతోని ఇంటి పనులు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు కాలంలో. అంటే ఇంట్లో పనులను చేయించారు, అదేదో రోబోట్స్ లాగా. ఇలా గిన్నెలు కడిగేసి వచ్చేది ఆ ప్రేతం. నిజమేనంటారా? నిజమేనమ్మా, నిజమేనమ్మా ఉంది. ఎందుకంటే
ప్రేతములు ఆత్మలు ఉన్నాయని మన గరుడ పురాణం చెప్తుంది. అంటే గరుడ పురాణం అంటే ఏంటి? సాక్షాత్ మహావిష్ణువే విష్ణువు గరుడుకు చెప్పినటువంటి విషయం. మనిషి మరణించగానే బొటన వేలంత సైజులో ఆత్మ బయటకు వస్తుందని అందులో ఉంది. రాగానే ఆ యమబట్టలు తీసుకెళ్తారు, 2 గడియల కాడను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతారు. ఇంతగా ఉన్నటువంటి ఆత్మ ఇంట్లో చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే 11 రోజులు చేస్తారో ఆ 11 రోజులు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఆత్మ. మనం ఆ 4 సినిమాలో లాగా మనకు వినబడదు, కనబడదు, మన పనుల్లో మనం ఉంటాం, ఇక్కడ కూడా లేడు అనుకుంటాం, తెలుసు అది మాట్లాడుతూ ఉంటుంది, మనకి తెలియదు. అలా ఉన్నటువంటి ఆత్మ వీళ్ళు 11 రోజులు 12 రోజులు చేసేటువంటి కార్యక్రమాల్లో అది ఇంత అవుతుంది. అప్పుడు దీన్ని మళ్ళీ తీసుకెళ్తారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి సరైన పద్ధతులు ఏమి తెలియకూడదు, వాళ్ళు చేయలేదనుకోండి, అది దాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. దాన్నే ప్రేతము అంటారు. ఆ ప్రేతము ఎలా ఉంటుందంటే దానికి ఆకలేస్తుంది కానీ తినలేదు, దానికి అంటే ఇంకా అది ఇది అని కాదు. అలాంటి సమయంలో దాని యాతన ఉంటుంది, నార్మల్గా ఉండదు. అప్పుడు అన్ని నిజాలు తెలుస్తుంటాయి వ్యక్తికి. అయ్యో నేను ఎన్ని పాపాలు చేశానా, నేను ఇంట్లో వాళ్ళు అతను వాళ్ళ చుట్టాలు ఎక్కడికి వెళ్ళినప్పుడు పెద్దలకి అది పెడుతుంటే ఇదంతా ట్రాష్ నాన్సెన్స్ అన్నవాడిని ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది ఏంట్రా, వాడికి ఆ రోజు కనుక నా కొడుకు నాన్న ఇది పద్ధతి నిజమే, మా తాతగారు మా ముత్తాతగారు చెప్పారు, నేను ట్రాష్ అని కూర్చున్నాను అని నిజంగా చెప్పుంటే మా అబ్బాయి నాకు ఇప్పుడు పెట్టేవాడు కదా అని అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే భూతాలు ప్రేతాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆత్మే రకరకాలుగా మారుతుంది, ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది అన్నీ. అంటే దానికి సరైనటువంటి ఇవి కాకపోతే ఇదే ఆత్మ పరమాత్మలో కూడా కలుస్తుంది సరైనటువంటి సాధన చేసుకుంటూ వెళ్తే కనుక. కాబట్టి ఇలాంటి విద్యలు ఉన్నాయి, లేవని నేను అన్నాను. ఎందుకంటే మీరు వినే ఉంటారు, పావుల్ నర్సయ్య అనేటువంటి ఒక వ్యక్తి గురించి మీరు వినే ఉంటారు. బ్రిటిష్ వాళ్ళకి ఒక ఫోను ఇచ్చారు ప్రత్యేకంగా, అంటే ఒక నెంబర్ అలాట్ చేశారు పావుల్ నర్సయ్య గారికి. ఇప్పుడు ఎలా మనకు 108 ఉందో, 100 డైల్ చేస్తే పోలీసు వాళ్ళకి ఎట్లా వెళ్తుందో, 108 డైల్ చేస్తే అంబులెన్స్కి ఎట్లా వెళ్తుందో, పావుల్ నర్సయ్యకి ఒక నెంబర్ అలాట్ చేశారు. ఆయన ఏంటంటే ఎవరైనా అప్పట్లో పావులు ఎక్కువ ఉండేవి కదా మా బ్రిటిష్ కాలంలో, ఇప్పుడంటే తక్కువగానే. ఎక్కడైనా కాటు వేస్తే ఆయనకి వెంటనే ఫ్రీ కాల్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ దగ్గర ఉంటారు. ఆయన ముడి వేసి ఒక మంత్రం చదివితే పాము గడ్డ కలిసిన వ్యక్తికి క్లియర్ అయిపోయేది. అది మా మదర్ వాళ్ళ ఫాదర్కి కూడా, అతను ఆంధ్ర మామూలు చదువుకున్నాడు, హెడ్ మాస్టర్, సాంస్క్రిట్ పండిత్. ఆయన కూడా పాము మంత్రం వచ్చు. నేను స్టార్టింగ్లో నమ్మేవాడిని కదా, ఏదో సైకలాజికల్ ఫీలింగ్, మనిషికి ఏదో పాము కలిసిందంటే మంత్రమే వెళ్ళిపోతుంది, ఇది సైకలాజికల్ ఫీలింగ్ అనుకునేవాడిని. ఒకరోజు ఒక గోవుని తీసుకొచ్చారు, పాము వచ్చింది, అది నొరగలు గొక్కుతుంది, మంత్రం వేస్తా లేచి నడుచుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఐ రియలైజ్ అరే ఇది నిజంగా ఉన్నాయి మంత్రాలని. అట్లా ఏంటంటే మంత్రాలు, తంత్రాలు, ఆత్మలు, పరమాత్మ, అమ్మవారు, ధర్మము అన్నీ ఉన్నాయి. మనం దాని గురించి సాధన చేస్తే మనకు అర్థమవుతుంది. సాధన చేయకుండా అదేది సైన్స్ గురించి చదువుకుంటే వాళ్ళు బాడీ లోపల ఉండే అనాటమీ ఎలా పనిచేస్తుంది ఏంటని తెలిసేది, అది ఎలా తెలుస్తుంది? అప్పాజీ గారి గురించి వింటున్న వార్తలు వింటుంటే ఇది నిజమా కాదా జనాల్లో ఒక రకమైన ఫీలింగ్ లేదమ్మా. అక్కడికి మీకు ఒకవేళ అంత అనుమానంగా ఉంటే వెళ్ళి చూసి చెక్ చేస్తే అర్థమైపోతుంది. ఎవరికి చెప్పకూడదు, అక్కడికి వెళ్ళి పక్కవాడితో మాట్లాడకూడదు. అంటే నిజం నేను అనేది ఏంటంటే ఆయన నిజంగా సాధన చేశాడు అనుకోండి 10 మందికి మంచి జరుగుతుంది. సాధన చేయకుండా ఫేక్ చేస్తే 10 మంది మోసపోతారు. మీకు నిజమా కాదా తెలుసుకోవాలని ఉందనుకోండి, సైలెంట్గా వెళ్ళాలి అక్కడికి. ఎవరితో పక్కోడితో ఏమీ మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడకుండా అబద్ధం చెప్పి చూడాలి. ఆయన అదే అబద్ధం అక్కడ చెప్పాడు అనుకోండి. చాలా మంది దొంగ బాబాలు, దొంగ స్వాముల దగ్గర ఇలాంటివే జరుగుతుంటాయి కదా. అక్కడికి 100 మంది కూర్చుంటారు, 100 మందిలో 10 మంది వాళ్ళు కూర్చుంటారు. అడుగుతారు, ఏంటి బాబు నేను ఫలానా దేశం నుంచి, ఫలానా కరీంనగర్ నుంచో హైదరాబాద్ దగ్గర నుంచి వచ్చానండి, నా సమస్య ఇది ఉందని చెప్తాడు ఆయన కావాలని. అవునండి మాది కూడా అలాగే అని చెప్తారు. అక్కడ ఏమవుతుందంటే సరస్వతం అంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు ఇట్లాంటివి వీళ్ళు అందులో కలిసిపోయిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి చెప్తారు, మేము వచ్చామండి దీని గురించి తెలుసుకున్నాము, ఇలా తగ్గుతుందని తెలిస్తే వచ్చాము అనగానే వాళ్ళు చెప్పేసుకుంటారు, అవునా అండి మేము ఫలానా దగ్గర నుంచి వచ్చాము, ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తారు. అట్లా అలాగా జరుగుతుంది. నిజంగానే శక్తులు ఉన్నాయి. నేను అది నిజమో అబద్ధమో నేను డిక్లేర్ చేయట్లేదు. ఎందుకంటే మనం చూసి నిజంగానే చూసిందే మాట్లాడాలి, కానీ మనకు నోటికి ఏదో ఇక్కడ ఏదో కెమెరా పెట్టారని, మనకేదో మైక్ పెట్టారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.